టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఉద్వాసన పలికింది ఐసీసీ. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే దారిలో వెళ్ళబోతుందంట. ఇదంటారు చూసారా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టుగా వాడు దరిద్రుడు రాసుకుని జోగి రాసుకుంటే బూడిద రాలిద్ది అన్నట్టుగా అసలే ఆ బంగ్లాదేశ్తో పేదరికంతో నానా బాధలు పడుతుంది. ఆ బోర్డు దాదాపు 350 కోట్ల నష్టమట ఈ ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొపోవటం వల్ల. ఆటలను కూడా దేశ శత్రుత్వాలుగా చూసేటువంటి మనస్తత్వాలు ఉన్నప్పుడు ఏం జరిగిద్ది? ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే బంగ్లాదేశ్ లాగా తను కూడా భారతదేశంలో ఆడదట. వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక నిర్ణయం తీసుకునిద్దంట. ఆడకపోతే పోయింది. చెరువు మీద జరిగితే ఎవరికి నష్టం? భారతదేశంలో 150 కోట్ల ప్రజలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ చూసేవాళ్ళు అద్భుతంగా భారతదేశం మ్యాచ్లు చూస్తారు. ఐపీఎల్ క్రికెట్ చూడలేదా? దాని మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంది? ఐపీఎల్ పాకిస్తాన్ వాళ్ళకి అనుమతి లేదు. అయినా ఆ టోర్నమెంట్ మామూలు ఐసీసీ టోర్నమెంట్ల కన్నా ఎక్సలెంట్గా సక్సెస్ అయింది. ఐసీసీ అంటే ఏంటి? బీసీసీఐ బోర్డే. ఎక్కువ మంది వీక్షకులు ఉన్నటువంటి ఈ దేశం కాబట్టి ఐసీసీలో పెత్తనం భారతదేశం చేస్తుందని మీరు నానాగోలు చేస్తున్నారు. ఖచ్చితంగా చేసిద్ది. ఎందుకంటే ఐసీసీకి అత్యంత ఆదాయం తెచ్చిపెట్టేది బీసీసీ కాబట్టి బీసీసీ పెత్తనమే సాగిద్ది. లేకపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క పెత్తనం సాగిద్దే ఏంటి? నువ్వు వచ్చి ఇండియా ఆడపోతే స్కాట్లాండ్ వచ్చింది, స్కాట్లాండ్ లేకపోతే ఐర్లాండ్ వచ్చింది. చూడండి, భారతదేశం మీద అరిగితే మిగతా క్రికెట్ కంట్రోల్ బోర్డులకే నష్టం తప్ప భారతదేశానికి ఏ నష్టం లేదు. కేవలం లోకల్ టోర్నమెంట్లు ఆడించినా కూడా వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది భారతదేశం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ టోర్నమెంటే. ఇప్పుడు పాకిస్తాన్ కూడా వైదొలిగితే వచ్చే కొంపల మునిగేది ఏమీ ఉండదు. పూర్తిగా పాకిస్తానే నష్టపోయిద్ది. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకోపోయినా అదే సత్యం.